ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఇదొక సంతోషకరమైన వార్త. మరి మీకు సంతోషమే అనుకుంటాను. మన ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయాన్ని నిర్మించి ఒక ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం జూన్ 8వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ వార్షికోత్సవంలో ముఖ్యంగా ఉదయం నుంచి స్ఫటిక శివలింగేశ్వరునికి కాళభైరవునికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు కాళభైరవ హోమం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలోని మిగతా దేవతామూర్తులకు కూడా హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా మారాలని కూడా నా తపన. అందులో భాగంగానే నిరుపేద గర్భిణీ స్త్రీలకు స్వామివారి ఆ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ శ్రీమంతాలు కూడా చేయటం జరుగుతుంది. వారందరికీ కూడా మనం చక్కగా రేషన్ ఇవ్వటం అని, కొత్త బట్టలు పెట్టి చక్కగా ఒక ప్రోటీన్ కూడా ఇచ్చి శ్రీమంతాలు చేయాలి అనేటువంటి సంకల్పం. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం. ఇటు వారితో పాటు భక్తులకి అందరికీ కూడా వేద పండితులతో ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా గొప్పగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. అలాగే ఈ హోమంలో కూడా మీరు ఎవరైనా ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగానైనా పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ హోమానికి మీరు ముందుగానే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి అందించడం కూడా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరూ జార విడుచుకోరని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతాల కోసం మీరు ఏదైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఎవరైనా సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు మేము స్పందించడం జరుగుతుంది. మీ వంతుగా ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అందరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం విరాళాలుగా అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అన్నప్రసాద సేవలో కానీ, అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంలో కానీ, ఈ హోమంలో కానీ పాల్గొనాలి అనే భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ దివ్యక్షేత్రం నుంచి శుభాశిష్యులు అందించడం జరుగుతుంది. మరి ఎప్పట్లాగే రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది నా రిక్వెస్ట్. మన వీడియోలను దయచేసి లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన యొక్క విశేషాలు తెలుస్తాయి. అలాగే రాశిఫలాలు కూడా 10 మందికి మీరు తెలిపిన వారు అవుతారు. అదొక పుణ్యకార్యంగా మారుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి జూన్ 1 నుంచి 15 వరకు మీనరాశి వారికి సూచనలు, సలహాలు. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు కర్కాటకంలోకి వెళ్ళి పంచమ స్థానంలో ఉండి మీ రాశిని చూడటం వలన, ముఖ్యంగా ఏలినాటి శని అంటే శని జన్మస్థానంలో సంచరిస్తున్నారు. ఆయన ప్రభావం కాస్త గురుదృష్టి వలన తగ్గేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఏ పని చేసినప్పటికి కూడా ఏ రిటర్న్స్ ఆశించుకుంటా
మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి కష్టపడతారు. ఎందుకంటే కొంతమంది లాభం లేనిది ఏది చేయరు. నాకేటి అంటారు. మీరట్టగా ఎటువంటి అంటే మీలో ఎటువంటి దురాశ ఉండదు. చాలా ఓపెన్ మైండ్‌గా, హార్ట్‌ఫుల్‌గా మీరు ఎదుటి వాళ్ళకి మీరు ఉపయోగపడేటువంటి సూచనలున్నాయి. సహాయపడతారు. అలాగే గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని గుణపాఠాలు నేర్చుకోవటం, ఆ తప్పులు మరలా చేయకుండా చాలా జాగ్రత్తగా ముందుకు నడవటం జరుగుతుంది మీరు. ఎందుకంటే గతంలో ఏ పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లు మళ్ళీ జరగకూడదనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు. కాస్త నిదానంగా వ్యవహరించేటువంటి పరిస్థితులైతే ఉంటాయి. అలాగే ఎలాంటి కష్టమైనటువంటి సమస్యనైనా మీ తెలివితేటలతో పరిష్కరించుకోగలిగేటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంతమంది మీ మంచితనం, ఆ మంచితనంతో అలుసుగా తీసుకోవటం, దానివలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి కూడా తగిన బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంది. అంటే మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా! దాన్ని చేతకానితనంగా తీసుకోకూడదు. అలా తీసుకునే వారికి మాత్రం మీరు ఇక మీలో ఓపిక నశించి గట్టిగానే లెసన్ చెప్పే సూచనలున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా కాస్త సానుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త నిదానంగా ఆలోచించి మాట్లాడండి. అంతేగాని ఆవేశంలో మాట్లాడటం కాదు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా మాట్లాడినా కాస్త ఆగి మాట్లాడితే వారి పొరపాటు వారు తెలుసుకుంటారు. అలాగే పక్కవారి విషయాల్లో కూడా అనవసరంగా తలదూర్చుకుంటూ ఉంటే మంచిది. మీ పని మీరు చేసుకుంటే. అంతే తప్ప తగుదునమ్మా అని తలదూరిస్తే మాత్రం తల బొప్పు కట్టేటువంటి సూచనలున్నాయి. అలాగే దూరమైనటువంటి బంధువులను కూడా కలుసుకునేటువంటి సూచనలైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బంధుమిత్రులు ఎవరైనా సరే. భార్యాభర్తల మధ్య అవగాహన కూడా ఏర్పడుతుంది. మీ మధ్య మనస్పర్ధలు కూడా తొలగే సూచనలున్నాయి. వివాదాలను మాత్రం సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కరించుకుంటే చాలా మంచిది. రుణాలు కూడా కొంతవరకు తీర్చే ప్రయత్నాలు చేసేటువంటి సూచన కూడా కనిపిస్తూ ఉంది. మీరు గతంలో ఎవరికైనా బకాయిలు అయితే ఉంటే తీర్చే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే ఎవరితోనైనా మీకు విభేదాలున్నా ఏదున్నా సరే మీరే ఒక మెట్టు దిగి వారితో మాట్లాడితే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారికైతే సానుకూలంగా ఉంది. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే అంతా ఆశాజనకంగానే ఉంది. అలాగే మీరు వెళ్ళాలి అనుకునే మార్గం కూడా సునాయాసంగా వెళ్ళగలుగుతారు. మీ పార్టీ అధిష్టాన వర్గం కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది. వారి సహకారంతో చాలా పనులు చాలా సులువుగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి, ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎవరికైనా సరే, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక వ్యాపారస్తులకు కూడా సానుకూల వాతావరణం ఉంది. గతంలో ఎవరికైతే నష్టాలు వస్తాయో ఆ వ్యాపారాలు మీరు చాలా కేర్ఫుల్గా చేసినట్లయితే మరలా లాభాల బాట పట్టే సూచనలు అయితే ఉన్నాయి. ఇక నూతన పెట్టుబడుల కోసం కాస్త ఆగటం అయితే చాలా మంచిదనే చెప్పాలి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే పర్వాలేదు. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంటే జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే స్వల్ప లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులు మాత్రం చాలా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు. మీరు బద్దకించి ఒక్కరోజు వెళ్ళకపోయినా ఇబ్బంది. అలాగే కళారంగం వారికి సినీ, టీవీ, ఇతర ఆర్టిస్టులందరికీ కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి బ్రీతింగ్ ట్రబుల్ కూడా వచ్చే సూచన ఉంటుంది. లంగ్ ఇన్ఫెక్షన్స్ అవి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే విద్యార్థులకైతే చాలా శుభ సమయంగా చెప్పాలి. పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధించేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త కష్టపడండి, అంతా సవ్యంగానే ఉంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 2, 4, 9, 14. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 7, 11, 13. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, కుజుడు ఈ 2 గ్రహాలకు గ్రహగాయత్రి మంత్రం
ఆదిత్యాయ విద్మహి సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం అంగారకాయ విద్మహి శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. అలాగే వేసవకాలం చక్కగా మీరు ఏదైనా సరే అంటే మనం పక్షులకి ఆహారం కానీ నీరు కానీ అందించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే మనకి ఈ వార్షికోత్సవంలో జరిగేటువంటి కాళభైరవ హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. అలాగే అక్కడ జరిగే సేవా కార్యక్రమం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, పాప పరిహారం చేస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.